శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము, ద్వితీయ స్కందము, భక్తి మార్గము. పూర్వము బ్రహ్మ వేదాలను 3 సార్లు తరచి విశ్లేషించి నిర్ధారించిన సత్యం ఏమిటంటే భక్తితో తప్ప మరో మార్గాన మోక్షము సిద్ధించదు అని. రాజా, జగదీశ్వరుడైన శ్రీహరి సమస్త ప్రాణులలో సదా ఆత్మరూపమున ఉన్నాడు. బుద్ధ్యాదుల ద్వారా సేవింపదగిన ఆ మహాత్ముడు మనకు గోచరించగలడు. అతడు ఎల్లప్పుడూ నమస్కరించవలసిన వాడు, భక్తవత్సలుడు. ఆత్మరూపుడైన ఆయన యొక్క కథామృతాన్ని తనివి తీరా చెవులారా గ్రోలేవారు ధన్యులు. వారు నానా విషయాలతో కలుషితమైన కుటిలమైన తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణుదేవుని పాదపద్మాలను చేరుకుంటారు. ఇది నిజము. మనుష్యులై జన్మించిన వారు, మరణమాసన్నమైన వారు, మహాజ్ఞానులు చేయవలసిన కర్తవ్యం ఇది. రాజా, మానవుడు తన కోరికలను తీర్చుకొనటానికి ఏ దేవతలను ఆరాధించాలో చెప్తాను విను. బ్రహ్మవర్చస్సు కోరేవాడు బ్రహ్మదేవుని, ఇంద్రియ శక్తిని కాంక్షించేవాడు ఇంద్రుని, సంతానము కావలసిన వాడు దక్షాది ప్రజాపతులను, భోజనకాములు అదితిని, స్వర్గము కోరుకునేవాడు ఆదిత్యులను, రాజ్యాభిలాష కలవాడు విశ్వదేవతలను, దేశ ప్రజాధనకాములు సాధ్యులను, సిరిని కోరువారు దుర్గను, తేజస్సును కోరువారు అగ్నిని, ధనాభిలాషి వసువులను, వీర్యమును అర్థించేవాడు రుద్రులను, ఆయువును కోరేవాడు అశ్విని దేవతలను, పుష్టిని కోరువాడు భూమిని, ప్రతిష్టను అపేక్షించేవాడు లోకమాతలైన ఆకాశ భూదేవతలను, సౌందర్యకాముడు గంధర్వులను, కామినీ కాముడు ఊర్వశిని, సర్వాధిపత్యము కోరువాడు బ్రహ్మను, కీర్తికాముడు యజ్ఞమూర్తి అయిన విష్ణువును, విత్తము నాశించువాడు ప్రచేతసుని, విద్యను కోరువాడు ఉమాపతిని, దాంపత్య సుఖకాముడు పార్వతిని, ధర్మార్థకాముడు విష్ణుమూర్తిని, సంతానకాముడు పితృదేవతలను, రక్షణ కోరేవాడు యక్షులను, బలము కోరేవాడు మరుద్గణాలను, రాచరకం కావాలనేవాడు మనురూప దేవతలను, శత్రుమరణం కోరేవాడు నిర్వృతిని, భోగాలను అభిలషించేవాడు చంద్రుని ఆరాధించాలి. వీరందరూ విభిన్నమైన కోరికలను తీర్చుతారు, కానీ మోక్షాన్ని ఇవ్వజాలరు. తత్వము తెలిసినవాడు స్వల్ప కోరికలను కోరక హృదయంలో పరమపురుషుని ప్రతిష్ఠించుకొని భజించి మోక్షాన్నే కోరుతారు. విష్ణువును సేవిస్తే విమల జ్ఞానము, వైరాగ్యము, మోక్షము సిద్ధిస్తాయి. కోరికలున్నవారైనా కోరికలు లేనివారైనా ఆ శ్రీహరినే ఆరాధిస్తే ఆయనే అన్నీ అనుగ్రహించి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. రాజా, వాసుదేవుని యందు భక్తి మహిమను ఏమని వర్ణించను? వాసుదేవుని పుణ్యగాథలను ఆలకిస్తూ ఏ పుణ్యాత్ముడు కాలం గడుపుతాడో అతని ఆయుష్ను తప్ప ఇతరుల ఆయుష్ను సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ లాక్కొని పోతుంటాడు. ఆ సంగతిని తెలుసుకొనలేక మూఢుడు నేను తప్పకుండా చాలా ఏళ్ళు బ్రతుకుతాను అని అనుకుంటూ భార్య, పుత్ర, గృహ, ఆరామ, ధనధాన్యాది సంసార బంధకారకాలైన సంగ సుఖాల్లో తగులుకొని ప్రవర్తిస్తుంటే సరి అయిన కాలము చూసి అతనిని యమభటులు దండిస్తూ తీసుకొని పోతుంటే అయ్యో, పాపకార్యాలు చెయ్యటానికే ఇష్టపడ్డాను కానీ కొంచెమైనా పుణ్యము చెయ్యలేదే అని అతడు బోరుని ఏడుస్తాడు. వృక్ష, పశు, పక్ష్యాది జీవరాశులు ఆహార నిద్ర భయ మైథునాలకు లోనై పుట్టుచు గిట్టుచుండుట లేదా? పరమేశ్వరుని గూర్చి చింతించని మానవ మృగాలు సూకరగార్ధబాల కంటే నికృష్టముగా బ్రతుకుతాయి. విష్ణుగాథలను విని ఉండని చెవులు కొండబెలముల వంటివి. చక్రధరుని మీది పద్యాలు చదువని నాలుకలు కప్పనాలుకలు. శ్రీనాథుని దివ్య రూపాన్ని చూడని కన్నులు నెమలిపించపు కన్నులే. కమలాక్షు నర్చించని చేతులు శవము యొక్క చేతుల వంటివి.
శ్రీహరి పాదాలపై నుండే తులసీదళాల పరిమళం ఆఘ్రాణించని ముక్కు పంది ముక్కు. అంతేకాదు ఓ రాజా, శ్రీమన్నారాయణుని దివ్యనామాక్షర స్మరణతో కరిగి ప్రవహించని మనస్సులు కఠిన శిలలు. విష్ణుదేవుని కథాశ్రవణంతో ఆనంద భాష్పాలు రాలని కన్నులు, రోమాంచము కాని శరీరము దారు సమానం. చక్రధారునకు ప్రణమిల్లని మూఢుని తల మీద బంగారు కిరీటం ఉన్నా అది బరువు చేటు. భగవంతునకు అర్పితం కాని భగవత్ కార్యాలలో వినియోగింపబడని మానవుని ఐశ్వర్యం అడవిగాసిన వెన్నెల వంటిదే. వాసుదేవుని సేవలో వినియోగింపబడిన శరీరము కలవాడు ప్రాణవాయువుచే కదిలే శవం వంటివాడు. పద్మనాభుని పాదాలను ఆశ్రయించని వాని బ్రతుకు పట్టుదారపు గూడులోని పురుగు బ్రతుకు అని శ్రీశుకుడు చెప్పగా, పరీక్షిత్తు భార్య, పుత్ర, బంధు, మిత్ర, పరివార, రాజ్య సంపదలు సర్వము విడిచి భగవంతునిపై మనస్సు నిలిపి మరణభీతిని నిరాకరించి ధర్మార్థ కామాలను తిరస్కరించి శ్రీమన్నారాయణుని లీలా విశేషాలను ఆకర్ణించాలనే కాంక్షతో శ్రీశుకునితో ఇలా అన్నాడు: యోగీంద్రోత్తమ, నాలోని భ్రమలన్నీ తొలగిపోయినవి. నా మనస్సు సంతోషపరవశమైనది. శ్రీహరి యొక్క సృష్టి స్థితిలయ కార్యాలు ఎలాగ నిర్వహింపబడుతున్నవో తెలియజేయవలసిందని ప్రార్థించాడు. పరీక్షిత్తు కోరికను మన్నించి అతడు సృష్టిని గురించి, భగవద్ అవతారాలను గురించి అడిగిన అనేక ప్రశ్నలకు జవాబులిచ్చుటకు ముందుగా శ్రీశుకుడు ఈ విధముగా దైవ ప్రార్థన చేశాడు. ప్రకృతికి జీవునికి పరుడైనవాడు, ఈశ్వరుడు, మహామహిముడు, సృష్టి స్థితిలయ క్రీడను నడిపించువాడు, సృష్టి స్థితిలయ శక్తులు కలవాడు, అంతర్జ్యోతి అయినవాడు, బ్రహ్మాది దేవతలకు అందుబాటులో లేకుండా దుస్తర మార్గంలో ప్రకాశించేవాడు అయినట్టి శ్రీహరిని తత్వార్థినై ప్రార్థిస్తున్నాను. మరియు సజ్జనుల పాపాలను హరించేవాడు, దుర్జన నివారకుడు, అన్ని రూపాలు తనవే అయినవాడు, పరమహంసాశ్రమ వాసము నిజన హృదయ కమలముల మధ్యలో ప్రకాశించువాడు, యాదవ శ్రేష్ఠుడు, సమస్త కళ్యాణ గుణోపేతుడు, భక్త సులభుడు అయిన పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను. ఎవని లీలాగుణ వైభవాలను కీర్తిస్తూ దివ్యగాథలను ఆలకిస్తూ లోకులు దోషాలను పోగొట్టుకొని శుభాలను పొందుతారో ఆ ప్రభువును నేను కొలుస్తున్నాను. బుద్ధిమంతులు లౌకికాసక్తులను విడిచి ఎవని పాదపద్మాలను ఆశ్రయించి బ్రహ్మపదాన్ని పొందుతున్నారో ఆ పరమ పుణ్యమూర్తిని నేను ఆశ్రయిస్తున్నాను. జపతపో ధ్యాన దానాదులు చేసి వాటి వల్ల కలిగిన ఫలాలు, ధన సంపద ఏ పరమేశ్వరునికి అర్పించకపోతే అవన్నీ నింద్యాలై ఆపదకారకాలవుతాయో అట్టి పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అనేక ప్రవృత్తులతో పొట్టపోసుకుంటున్న నిమ్న జన్మలైనను ఎవని పాదములను ఆశ్రయించి ఎవని భక్తుల సాంగత్యము చేసి పునీతులవుతారో ఆ పరమపావనునకు ప్రణమిల్లుతాను. తపస్సులు చేసియా, మనోనియతి చేసియా, దాన, వ్రత, జప, మంత్ర, శృతి, స్మృతుల ద్వారాన ఏ విధంగా పొందవచ్చును అని ఎవనిని గురించి బ్రహ్మరుద్రాది ప్రముఖులంతా యోచిస్తుంటారో ఆ ఆత్మమూర్తికి నమస్కృతులు. శ్రీదేవికి, యజ్ఞాలకు, ప్రజలకు, బుద్ధికి, జగత్తునకు, భూమికి, యాదవ వర్గానికి పతియు గతియు అయిన ప్రభువును నేను సేవిస్తాను. ఆ పరమేశ్వరుడు అణుస్వరూపుడా లేక విశ్వమంతటా వ్యాపించి ఉన్న మహాస్వరూపుడా, దేశకాలాదులచే పరిచ్ఛిన్నుడా, అపరిచ్ఛిన్నుడా, సగుణుడా, నిర్గుణుడా అని ఈ విధంగా పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణం చేసి చివరకు ఏ భగవంతుని పాదపద్మాలను అతిశయంగా భజించడం ద్వారా తత్వస్వరూపాన్ని గుర్తిస్తారో అట్టి సర్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు, సర్వాత్మకుడు అయిన పరాత్పరుని భజిస్తాను. ఎవడు మొదట బ్రహ్మదేవునకు సృష్టి జ్ఞానం ఇవ్వదలిచి సరస్వతిని పంపగా ఆమె ఆ బ్రహ్మనే వరించి అతనికి జ్ఞానమునివ్వగా సృష్టి జరిగిందో ఆ పరమేశ్వరుని పూజిస్తాను.
ఎవడు పంచభూత దశేంద్రియ మనస్సులతో సహా షోడశతత్వాలతో శరీరాలను సృష్టించి వాటి యందు ప్రకాశిస్తుంటాడో ఆ పరమేశ్వరుడు తన గాథలనే చెప్పదలుచుకున్న నా యొక్క వాక్సుమాలికలతో సజ్జనుల హృదయాలను అలరింపజేయుగాక. మహాత్ములు, మానధనులు, సమాధినిష్ఠులను అగు మునిలోక శిఖామణులకు సాక్షాత్తు వాసుదేవుడే అయినట్టి నా తండ్రి అయిన వేదవ్యాసునకు మ్రొక్కుతున్నాను. రాజా, ఇప్పుడు నీవడిగిన ప్రశ్ననే నారద మహర్షి బ్రహ్మదేవుని అడిగాడు. బ్రహ్మ తనకు కల్పాదియందు భగవానుడే చెప్పి ఉన్న సృష్టి రహస్యాన్ని నారదునకు చెప్పాడు. అది నీకు వినిపిస్తాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.